నమస్కారం ఇది సంగతికి స్వాగతం. వినాయకుడు సకల దేవత గణాలకు అధిపతి, అన్ని విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి. విజయానికి విజ్ఞానానికి పార్వతీ తనయుడే దిక్కు. అందుకే తొలి మొక్కులు ఎప్పుడు ఆ ఏకదంతుడికే. ఇన్ని ప్రత్యేకతలున్న బొజ్జగణపయ్యకు ఏటా జరిపే ఉత్సవమే వినాయక చవితి. ఈ పండుగ రోజున దేశం మొత్తం ఆధ్యాత్మిక సౌరభాలతో నిండిపోతుంది. భక్తజన సందోహం జై బోలో గణేష్ మహారాజ్ అంటూ భక్తి పారవస్యంలో మునిగిపోతుంది. కులమతాలకు అతీతంగా సాగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇంకా ప్రత్యేకం. భారతీయంలో అంతర్లీనంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలు. ఇంత ఘనమైన పర్వదినాన దేశమంతా రకరకాల రూపాల్లో విఘ్నేశ్వరులు పురవీధుల్లో కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. जय जय गणपति ओम जय गणपति जय 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 गणपति సకల దేవతా గణములకు అధిపతి వినాయకుడు. గణనాయకుడు గణపతి గణేశుడు. అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నేశ్వరుడు. సకల కార్యాలు పూజలకు మొదటగా పూజింపవలసినవాడు. విజయానికి చదువులకు జ్ఞానానికి దిక్కైన దేవుడు. అందుకే అన్ని సంప్రదాయాలు, అన్ని ప్రాంతాలు, అన్ని ఆచారాల్లో వినాయకుడి ప్రార్థన ఎంతో ప్రత్యేకం. అన్నింటా మనం మొదట పూజించేది గణేశుణ్ణే, స్మరించేది కూడా ఆయన్నే. భారతీయ పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. పూర్ణకుంభంలాంటి దేహం, బాణకడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగుతల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే సర్పము శక్తికి సంకేతం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాస, అంకుశములు బుద్ధి, మనసుల్ని సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. ఇంత ఘనత ఉండబట్టే ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి మనకెంతో ప్రత్యేకం. ఈ రోజుకి పురాణాల్లో, భారతీయ ఐతిహాసిక చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. ఈ పర్వదినాన్నే శివపార్వతుల జ్యేష్ఠ సూతుడైన లంబోదరుడు సకల దేవతా గణాలకు అధిపతిగా నియమితుడు అయ్యాడని హిందూ పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా ఎవ్వరు ఏ పూజలు చేసినా తొలి పూజ అందుకునే ఆదిదైవం మాత్రం విఘ్నేశ్వరుడే. శుక్లాం వరధరం అంటూ ఏ పూజా కార్యక్రమమైనా మొదలు కావాల్సిందే. అంటే సకల కార్యాలు నిర్విఘ్నంగా సాగాలంటే ఆ ముక్కంటి సుతుడి దయ ఉండి తీరాలి. అందుకే వాడవాడలా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. పేద ధనిక అన్న తేడాలేమీ లేకుండా అందరూ కలిసి తమ వీధిలో వెలసిన గణేశుడికి పూజలు నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా గణనాథుని ఉత్సవాలు అంత వైభవంగా జరుగుతున్నాయి. ఏ ఇంట చూసినా పాలవెల్లి శోభ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఘనంగా గణేశ ఉత్సవాల నిర్వహణ మాత్రం 19వ శతాబ్దం చివరి నాళ్లలో మొదలైంది. అప్పట్లో ఏళ్లుగా ఆంగ్లేయుల పాలనలో మగ్గిపోయి నిర్జీవంగా మారిన దేశ ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించేందుకు, భారతీయుల్లో సమిష్టి తత్వం పెంపొందించేందుకు బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి నవరాత్రులకు అంకురార్పణ చేశారు. అప్పుడు ఒక మహాకార్యం కోసం మొదలైన ఈ ఉత్సవాలు ఏటా 9 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరి
దర్శించి తోడు నీడ అందించయ్యా. బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను సామరస్యానికి, సమైక్యతకు ప్రతిరూపంగా మార్చారు. అప్పట్నుంచి మహారాష్ట్రలోనే కాదు, యావత్ భారతదేశంలో గణపతి బప్ప మోరియా అంటూ మిన్నంటే సంబరాలు సాగుతూనే ఉన్నాయి. ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు గణేష్ ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ముంబై తరువాత మన భాగ్యనగరంలో జరిగే గణేష్ ఉత్సవాలకే పేరు. ఖైరతాబాద్ వినాయకుడు ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజల్నే కాదు, దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. గతేడాది విశాఖలో ఈ విగ్రహానికి మించిన విగ్రహం ఏర్పాటు కాగా, ఈ సంవత్సరం బెజవాడ వినాయకుడు ఆ ఘనతను అధిగమించనున్నాడు. ఈ పండుగ వేళలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో, వివిధ పదార్థాలతో తయారైన గణేశుడు అందరినీ ఆకర్షిస్తుంటాయి. రకరకాల వినాయకుల మంటపాల్లో విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతుంటాయి. భక్తులు తమ వీధిలో వెలసిన తాత్కాలిక దేవాలయాల వద్ద సందడి చేస్తుంటారు. ఇక నవరాత్రులు ముగిశాక జరిగే నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా సాగుతుంది. కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవాల్లో భారతీయులందరూ పాలు పంచుకుంటారు. పల్లెల్లో కుంటలు, చెరువులు, నదీ, సముద్ర తీరాలు భక్తుల నినాదాలతో ప్రతిధ్వనిస్తుంటాయి. భాగ్యనగరిలోని హుసేన్ సాగర్లో జరిగే వినాయక నిమజ్జనం ఎంతో ప్రత్యేకం. ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశామన్నది కాదు, ఎంత పెద్ద వినాయకుని వీధిలో పెట్టామన్నదే ముఖ్యం. ఇది కొన్నేళ్లుగా వినాయక చవితి సంబరాల్లో వచ్చిన మార్పు. మెరిపించే రంగులతో ఎత్తైన విగ్రహాలకు పూజ చేస్తేనే పండుగన్నట్టు మారింది వ్యవహారం. నిజమే, ఎత్తైన ఆ విగ్రహాలు చూస్తుంటే ఆనందమే వేరు. కానీ ఆ సంతోషం నడుమే ముప్పు పంచి ఉంది. మిరుమిట్లు గొలిపే ప్రతిమల మాటున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే పర్యావరణ విపత్తు దాగి ఉంది. అది కలిగించే దుష్పరిణామాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పరిష్కారం ఆలోచించని అలసత్వంతో మూల్యం చెల్లించుకుంటున్నాం. జయ 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 గణపతి, ఓం జయ గణపతి, జయ 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 గణపతి. మిగిలిన పండుగలేవైనా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతాం. వినాయక చవితి వచ్చిందంటే మాత్రం అందరితో కలిసి సంబరం చేసుకుంటాం. ఈ పర్వదినం వస్తుందంటే చాలు, నెల రోజుల నుంచే సందడి. సకల శుభాలు కలగాలని, విఘ్నాలు తొలగిపోవాలని వీధి వీధిలో గణపయ్య మండపాలు వెలుస్తాయి. విగ్రహాల భారీతనంతో పాటు మిరమిట్లు గొలిపే రంగుల్లో ప్రతిమలను తెచ్చి మురిసిపోతాం. సమాజ హితమే పరమార్థంగా చేసుకునే పండుగ నేడు పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తోంది. భారీ విగ్రహాలు, రంగుల ప్రతిమలు భవిష్యత్ తరాలకు తీరని వ్యధ మిగులుస్తున్నాయి. ప్రకృతి సంబంధమైన పండుగను ప్రకృతికి పెనుశాపంగా మారుస్తున్నాం. భారీ విగ్రహాలు, అందమైన రంగుల ప్రతిమలు, వీటి వెనుకే కాలుష్య కాసారాలుగా మారుతున్న జలవనరులు. ఎందుకిలా జరుగుతోంది? కారణం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. భారీతనం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు, రసాయనాలు వాడిన రంగుల వల్ల చెరువులన్నీ విషతుల్యమవుతున్నాయి. నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత జలాశయాల్లో టన్నుల కొద్దీ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల చెరువు అడుగు భాగం గచ్చుగా మారిపోతోంది. జలరాశులకు నీటి కింద ఉన్న నేలతో సంబంధాలు తెగిపోతూ వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ దుష్పరిణామాలకు కారణమెవరు? మనిషి ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే పండుగ పర్యావరణానికి ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది అంటే, భారీ విగ్రహాలు ఏర్పాటు చేయాలనే పోటీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తెస్తున్న చేటు అపారం. అందం అనే మోజులో పడి ప్రతిమలకు వాడే రసాయన రంగుల హాని పసిగట్టలేకపోతున్నారు. ఉత్సవాల మాటున సంతోషంగా గడిపే ప్రజలు అంత ఎత్తున కనిపించే విగ్రహాలు ఎంత ముప్పు తీసుకొస్తున్నాయో పట్టించుకోవడం లేదు. తమతో పాటు భవిష్యత్ తరాలకు చేస్తున్న నష్టం కనిపెట్టలేకపోతున్నారు.
ఆకులు అలములు మట్టితో విలసిల్లాల్సిన జలాశయాలను మనిషి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సమాధిగా మారుస్తున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దుష్పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వినాయకుడు సహా ఇతర విగ్రహాల తయారీకి కాల్షియం సల్ఫేట్ వినియోగిస్తున్నారు. దీనిని జిప్సం అంటారు. అది నీళ్లలో కరగడానికి 3 నుంచి 4 ఏళ్లు పడుతుంది. కదిలే నీటిలో అయితే మరింత ఎక్కువ సమయం పడుతుంది. పైగా నీటిలో కాల్షియం శాతం పెరిగే కొద్దీ నీటి గాఢత పెరుగుతోంది. ఈ నీటిని తాగితే పక్షవాతం, మెదడువాపు, నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. తలతల మెరిసే విగ్రహాల కిరీటాలను చూసి మురిసిపోతున్నాం. మిరమిట్లు గొలిపే ప్రతిమ అందాలను చూసి మైమరిచిపోతున్నాం. ఈ దగదగల వెనుక దుష్ప్రభావాన్ని సైతం గుర్తించాల్సిన అవసరం ఉంది. విగ్రహాల రంగుల కోసం మెగ్నీషియం, లెడ్, ఆర్గానిక్, మిలిగ్నం, కోబాల్ట్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్ మిశ్రమాలు వాడుతారు. ఈ రసాయనాలు మనుషులతో పాటు జలచరాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మెగ్నీషియం నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. లెడ్, కాడ్మియం వల్ల రక్తంలో మార్పులు, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఆర్గానిక్ వల్ల ఎముకల సమస్య, కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. మెలిగ్నంతో నరాల సమస్య, మెదడు సంబంధిత వ్యాధులు రావచ్చు. కోబాల్ట్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్ వంటి మిశ్రమాల వల్ల కాలేయ మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక రంగులు జలచరాల ప్రాణాలను హరించేస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కర్బన పదార్థాలు, భారలోహాలు పరిమితికి మించి పోగుబడి నీటి అడుగున ఉండే ప్రాణుల ఊపిరి తీస్తున్నాయి. ఈ హానికర రసాయనాలు చేపల శరీరంలోకి వెళ్లి ఆహారంగా మన శరీరాల్లోకి వచ్చి అనేక వ్యాధులను కలుగజేస్తున్నాయి. అదేవిధంగా హానికర పదార్థాలు భూమిలోకి ఇంకి శ్వాసకోశ, రక్త సంబంధ వ్యాధులను కలుగజేస్తున్నాయి. హైదరాబాద్ హుసేన్ సాగర్ లో గత ఏడాది నిమజ్జనం మిగిల్చిన కాలుష్యం ఈ ఏడాది గణపతి నవరాత్రులకు హెచ్చరికలు పంపుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల ప్రభావానికి భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు వ్యర్థాలకు నిలయంగా మారాయి. ప్రధానంగా నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో 20,000 టన్నులపైనే ఘన వ్యర్థాలు చేరాయి. మరో 30,000 లీటర్లకు పైగా అధిక గాఢత కలిగిన రసాయనాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప సహా ఇతర హానికర మూలకాలు పేరుకుపోయాయి. జలాశయంలో ఆక్సిజన్ శాతం 0 స్థాయికి చేరి జలాశయం ప్రమాదం అంచుకు చేరింది. ఈ పరిస్థితి ఒక్క హుస్సేన్ సాగర్ లో మాత్రమే కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్న ప్రతి చెరువు, సరస్సు, కుంటలది. ఆరోగ్యం కోసం ఎన్నో చేస్తున్నాం. ఆహార నియమాలు మార్చుకుంటున్నాం, కసరత్తులు చేస్తున్నాం. అదే కోవలో అవగాహన పెంచుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగాన్ని తగ్గిస్తే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర పరిసరాలను అందించిన వాళ్లమవుతాం. ప్రకృతికి ఎన్నో లాభాలు చేకూర్చే వినాయక చవితి మానవ తప్పిదాల వల్ల పర్యావరణానికి పెనుముప్పుగా మారుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తిరిగి అలనాటి మట్టి ప్రతిమల సంప్రదాయం పునరుద్ధరించాలి. హంగు ఆర్భాటాలకు స్వస్తి పలుకుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకాన్ని నిలిపివేయాలి. ప్రకృతికి మేలు చేసే బంకమన్ను విగ్రహాల ఏర్పాటు విరివిగా చేపట్టాలి. అయితే వేడుకలకు ముస్తాబవుతున్న పందిళ్లలో కొలువు తీరాల్సిన గణనాథుల సంఖ్య వేలల్లో ఉంటే మట్టి బొమ్మల సంఖ్య 100లు దాటడం లేదు. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత తీసుకుని అనేక స్వచ్ఛంద సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ప్రకృతి వనరులతోనే పూజాది కార్యక్రమాలు, వాటినే ప్రేమిస్తూ ఉపయోగిస్తూ గణాధీశుడిని పూజించడంలో ఏదో అలౌకిక ఆనందం. వీటిని బట్టి భక్తులంతా ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే గణపతి ప్రకృతి దేవుడు. గణపతి పూజలందుకునేది ప్రకృతిలో లభించే వివిధ రకాల పత్రితోనే. అందుకే మనం ప్రకృతిలో లభించే సహజ సిద్ధ వాటితో, అది కూడా
నీటిలో ఆరోగ్యవంతంగా కరిగే బంకమట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలను ఆరాధించడం వలన ఆ గణపతికి మరింత చేరువగా పూజించుకుని అత్యంత ప్రీతిపాత్రులం కాగలం. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. ఈ క్రమంలోనే వినాయక చవితి వేడుకల్లో మట్టి విగ్రహాలనే వాడమని చెప్పేవారు మన పూర్వీకులు. అందుకు స్థానిక పొలాల్లో, చెరువుల్లో లభించే బంక, రేగడి మట్టినే ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పీచు, కాగితపు గుజ్జు, గడ్డి, ఆకులను ఉపయోగించి సులువుగా తక్కువ ఖర్చుతో విగ్రహాలు, బొమ్మల్ని తయారు చేసుకోవచ్చు. వాటిని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రకృతిలో లభించే పువ్వులు, ఆకుల రసాలను ఉపయోగించుకోవచ్చు. పసుపు, కుంకుమ, గంధం లాంటి వాటిని అద్ది ఆకర్షణీయంగా మలుచుకోవచ్చు. ఇటువంటి విగ్రహాల ప్రతిష్టాపన, నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు సంభవించవు. నీటి, గాలి, భూ కాలుష్యాలు చెందవు. పర్యావరణానికి ప్రమాదం ఉండదు. మట్టి గణపయ్యల ప్రోత్సాహం వెనుక శాస్త్రీయ కారణమూ ఉంది. పూర్వం వర్షాకాలానికి ముందే గ్రామ పెద్దలు సమావేశమై మట్టి విగ్రహాల గురించి నిర్ణయం తీసుకునేవారు. ఊరిలో ఆసక్తి ఉన్న యువకుల చేత చెరువుల్లో, కుంటల్లో మట్టి తీయించేవారు. వానాకాలం అప్పటికింకా మొదలవదు కనుక సులభంగా యువకులు మట్టి తవ్వి తీసేసేవారు. అలా ఓ క్రమ పద్ధతిలో మట్టి తీయటం వల్ల వర్షాకాలంలో కాలువలు, కుంటలు, చెరువులు నిండేవి. అంటే వినాయక ప్రతిమల తయారీ వెనుక చెరువులు, కాలువల పూడికతీత పనులు అంతర్భాగంగా జరిగేవి. ఇలా నిలిచిన నీటిలో అధిక భాగం ఆ ఊరి వ్యవసాయానికి, తాగునీటికి, ఇతర అవసరాలకు ఉపయోగపడేవి. మట్టి గణపతితో ఇన్ని ఉపయోగాలు మరిచిన మనవాళ్లు క్రమంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక ప్రతిమలకు మారారు. ఎంతో ఉత్సాహం తీసుకొచ్చే ఈ పండుగ ప్రజలకు ఆనందం, పర్యావరణానికి హాని ఒకేసారి తీసుకురావడం ఇబ్బంది కలిగించే అంశమే. అయినా కొన్నేళ్లుగా జరుగుతుంది మాత్రం ఇదే. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. అంతటా పర్యావరణ గణపతి ప్రచారం ఊపందుకుంటోంది. పర్యావరణం కాలుష్య బారిన పడకుండా మట్టితో రూపొందించే విగ్రహాలను ఉపయోగించాలంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారు. రసాయన పదార్థాలతో తయారైన విగ్రహాలను వినియోగించవద్దంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేయటంతో పాటు విగ్రహాల తయారీకి శిక్షణనిస్తున్నారు. పండుగ సందర్భంగా జరిగే పర్యావరణ కాలుష్యం అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రకృతికి నష్టం కలిగించే పదార్థాలతో కాకుండా మట్టితో తయారు చేసే విగ్రహాలను వినియోగించేందుకు ముందుకొస్తున్నారు. వారందరి కృషి ఫలితంగానే ఇటీవల మట్టి గణపయ్యలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. మట్టి వినాయకులను పూజించటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. మట్టి వినాయకుల్నే వినియోగించాలనే ఆసక్తి ప్రజల్లో ఉన్నా మట్టి గణపయ్యల కొరత కారణంగా నినాదాల వద్దే ఈ సంకల్పం అటకెక్కుతోంది. మట్టితో పెద్ద విగ్రహాలు తయారు చేసే కళ ఇక్కడి వారికి రాకపోవడం, బొమ్మల తయారీకి అధిక సమయం పట్టడం వంటి అవరోధాలు సహా ఎన్నో సందేహాలున్నాయి. వీటన్నింటికీ సమాధానం చెప్తూ వినూత్న రీతిలో మట్టి వినాయకులు తయారు చేస్తున్నారు కొందరు యువకులు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. మట్టితోనే కాక కూరగాయలు, ఆకులు, కాగితాలతోనూ వినాయక ప్రతిమలు రూపొందించే ఔత్సాహికులు పెరుగుతున్నారు. విద్యార్థులతో పాటు మహిళలు కూడా
మట్టి వినాయకుడిని రూపొందించేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. దీనికోసం అందరం కలిసికట్టుగా పోరాడి మట్టి విగ్రహాలను వినియోగిద్దాం అన్నదే వీరి తపన. పర్యావరణాన్ని సవాల్ చేస్తున్న రసాయన రంగుల విగ్రహాలకు బదులు అందమైన మట్టి వినాయకుల్ని అందుబాటులోకి తెస్తున్నారు వరంగల్కు చెందిన శివకుమార్, అనిల్ రాజ్. 2 ఏళ్లు కష్టపడి అనేక ప్రయోగాలు చేసి స్వల్పకాలంలో అతి తక్కువ ఖర్చుతో మట్టి ప్రతిమలు రూపొందించే నూతన విధానాన్ని కనుగొన్నారు. ఈ పద్ధతిలో వినూత్న మట్టి గణపతుల్ని తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ గొట్టే శివకుమార్ సైతం ఇలాంటి సృజనాత్మక ఆలోచనలతో మట్టి విగ్రహాలు తయారు చేయడమే కాక విగ్రహాల తయారీలో నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నారు. మానవాళికి మేలు చేసే వినాయక చవితి మానవ తప్పిదాలతో ప్రస్తుతం పర్యావరణానికి హాని కలిగిస్తోంది. గణేష్ చతుర్థి జరుపుకోవడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ఏర్పాటుపైనే అభ్యంతరాలు. అత్యంత ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే పండుగ ఎలాంటి హాని కలిగించకూడదనేదే ప్రతి ఒక్కరి ఆరాటం. మనిషి బతుకు ఆధారమైన జలవనరులు విషతుల్యం కాకూడదనే పర్యావరణ ప్రేమికుల పోరాటం. ప్రతి ఏడాది ఎకో గణపతిపై జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో మార్పు వస్తోంది. ఈ మార్పు మరింత పెరిగి ప్రతి ఒక్కరూ మట్టి గణపతికి జై కొట్టి భవిష్యత్ తరాల జీవితాల్లో ఆనందాలు నింపాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.